హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనకి హాట్ సమ్మర్లో మనకి వర్షం పడితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఈరోజు మన హైదరాబాద్లో క్లైమేట్ కూడా అలాగే ఉందన్నమాట. హాట్ సమ్మర్లో ఆఫ్టర్నూన్ వరకు బాగా హాట్గా ఉండింది. ఇప్పుడు ఈవినింగ్ ఒక్కసారిగా కూల్ అయిపోయి చాలా బాగుంది క్లైమేట్. అలాగే మనకి మార్కెట్లో కూడా, స్టాక్ మార్కెట్లో బాగా హాట్గా ఉన్న టైంలో మనకి ఇప్పుడు మంచి న్యూస్ వచ్చింది కూల్గా. మనకు ఆల్రెడీ తెలిసిందే, ట్రంప్ దగ్గర నుంచి టారిఫ్స్ నడుస్తున్నాయి. ఆయన ఎలా పడితే అలా స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. ఫార్మాసిటికల్స్ పైన బాగా పెంచుతామని చెప్పి, చైనా పైన విపరీతంగా టారిఫ్స్ అని చెప్పి డిఫరెంట్ అయితే వస్తున్నాయి. ఇలా ఈ టైంలో మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. నైట్ అరౌండ్ 11 ఆ టైంకి ట్రంప్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. దీనివల్ల మనకి యూఎస్ మార్కెట్స్ మనం చూస్తే నాస్డాక్ 12% పైన పెరిగింది. అండ్ అసలు ట్రంప్ అసలు ఏం అనౌన్స్ చేశాడు, ఆ న్యూస్ గురించి మనం చూద్దాం. టారిఫ్స్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్ పెరిగిపోతుందా, కానీ ఇంకా మనకి క్లారిటీ ఉందా లేదా వీటి గురించి, ఈ అనౌన్స్మెంట్ పైన దీని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు వీడియోలో. నైట్ ఈ ట్వీట్లో మనం చూస్తే సింపుల్గా నేను చెప్తాను. మెయిన్గా ఈయన ఆల్మోస్ట్ 75 కంట్రీస్ దిగొచ్చారు టారిఫ్స్ గురించి డిస్కస్ చేయడానికి అని చెప్పారన్నమాట. దీనివల్ల అందరికీ టారిఫ్స్ అయితే తగ్గిస్తున్నాము, అది ఇన్స్టెంట్గా ఓన్లీ 90 days మాత్రమే పోస్ట్పోన్ చేస్తున్నట్లుగా చెప్తున్నారన్నమాట. 90 days తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. 90 days వరకు అయితే ప్రజెంట్ ఉన్న టారిఫ్స్ అనౌన్స్ చేశారు కదా, ముందు 30-40 అలాగ ఒక్కొక్క కంట్రీకి అనౌన్స్ చేశారు కదా, అవన్నీ తీసేసి ఓన్లీ 10% టారిఫ్స్ మాత్రమే ఉంటున్నట్లుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. ట్రంప్ అయితే అనౌన్స్ చేశాడు. తర్వాత ఓన్లీ చైనాకు మాత్రమే. చైనా ఏం చేసింది, ఇలాగ అమెరికా లాగా అనౌన్స్ చేయగానే చైనా వాళ్ళు కూడా మీరు 34% అయితే మేము కూడా 34% మీకు ఎక్కువ వేస్తామన్నట్లుగా అనౌన్స్ చేసింది కదా. దాని తర్వాత ట్రంప్ ఏం చేశాడు, ఆల్రెడీ మీరు నాకు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మీకు 34% అయితే వేస్తున్నాను, అలాంటిది మళ్ళీ మీరు ఎలాగ వేస్తారు మా పైన అని చెప్పి ఈసారి ట్రంప్ అయితే 50% వేస్తారని చెప్పి అనౌన్స్ చేశాడు అనమాట. అలాగ రాను ఫస్ట్ 104% అయితే అయింది చైనా పైన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ చూసారనుకోండి, మొత్తం 125% అయితే మేము వేస్తాము చైనా పైన అని అయితే అనౌన్స్ చేశారు. మొత్తం అన్ని కంట్రీస్ పైన తీయేస్తే చైనా పైన ఒకటే 125% టారిఫ్స్ అయితే వేస్తారంట. మిగతా అన్ని కంట్రీస్కి టారిఫ్స్ అయితే ప్రజెంట్ అయితే ఆపేశారు. ఓన్లీ 10% మాత్రమే ఉంది. సో దట్ ఇది డెఫినెట్గా మన ఇండియాకి చాలా చాలా పాజిటివ్. ఇవన్నీ కూడా ఇంకా 90 days అయితే టైం ఇచ్చారు మిగతా కంట్రీస్కి, వచ్చి వాళ్ళతో డీలింగ్ పెట్టుకోవడానికి. మోస్ట్లీ అంతా బెటర్గానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేను చెప్పాలంటే. ఈ ట్రంప్ ఈ ట్వీట్ చేయకముందు 90 days పాస్ చేస్తాము టారిఫ్స్ అని చెప్పడం కన్నా ముందు ఇంకొక ట్వీట్ చేశారు. నా ట్వీట్ ఏంటంటే, దిస్ ఈజ్ అ గ్రేట్ టైమ్ టు బై బీజేటీ అని చెప్పి ఒక ట్వీట్ చేశారనమాట. బీజేటీ ఆయన కంపెనీ, ట్రంప్ కంపెనీ అక్కడ యూఎస్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఈ టైంలో బై చేయడం బెటర్ ఈ షేర్స్ అన్నట్లు ట్వీట్ చేశాడనమాట. ఆ ట్వీట్ చేసిన తర్వాత మనకి న్యూస్ అయితే అనౌన్స్ చేశాడనమాట, ఇది 90 days పోస్ట్పోన్ చేస్తున్నట్లు. అసలు చెప్పాలంటే ఇలా చేయకూడదు, కానీ ఆయన ఒక క్లూ ఇచ్చినట్లయితే చేశాడనమాట స్టాక్ మార్కెట్లో. ముందుగానే స్టాక్స్ పెరిగిపోతాయని చెప్పినట్లు క్లూ ఇచ్చినట్లు. ఒక ప్రెసిడెంట్ ఇలాగ చేయడం అసలు చెప్పాలంటే రాంగ్, అసలు చెప్పాలంటే, కానీ చేశాడు. ట్రంప్ ఇలా చేయడం వెనకాల కూడా ఇలా చేయకూడదు అని చెప్పి కామెంట్స్ కూడా న్యూస్ అయితే రన్ అవుతుంది. ఇలాగా ఒక ప్రెసిడెంట్ అయ్యండి అసలు ముందే చెప్పాలంటే ఇలాంటివి చేయకూడదు కదా అన్నట్లు చెప్తున్నారు. కానీ ఏదేమైనా కూడా మన స్టాక్ మార్కెట్ అయితే బాగా పెరిగింది నిన్న. ఇది పెరిగింది, నాస్డాక్ పెరిగింది. అండ్ మన ఇండియన్ ఫ్యూచర్స్ ఇవి చూసినా కూడా, గిఫ్ట్ నిఫ్టీ చూసినా కూడా బాగా పెరిగింది. రేపు స్టాక్ మార్కెట్ అయితే మనకు అప్పర్ సర్క్యూట్లో అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇది మంచి న్యూస్ అయితే వచ్చింది మనకి. ఓకే, ఓన్లీ 90 days కదా పాస్ చేశాడు. ముందు కూడా మనకి ఏం చేశాడు, 30 days మాత్రం పాస్ చేశాడు అనమాట ముందు. ఇప్పుడు ఏం చేశాడు, 90 days మళ్ళీ పోస్ట్పోన్ చేశాడు. నెక్స్ట్ 90 days తర్వాత కూడా ఇలాగే ఉండొచ్చేమో కదా, చెప్పలేము, అది ఎవరు చెప్పలేము. కానీ ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఎలా ఉందంటే, మనం ముందుగానే అనుకున్నాం అసలు యూఎస్ ముందుగానే స్ట్రగుల్ అవుతుంది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరిగే కుక్క కరవదు అన్నట్లు మనకి న్యూస్లో అయితే రన్ అవుతుంది ట్రంప్ గురించి. ఆయన ఎన్నిసార్లు అన్నా కూడా టారిఫ్స్ చేయడానికి వేయడు అన్నట్లు టాక్ రావడంతో ఆయన అది సీరియస్గా తీసుకున్నాడేమో, కానీ అది బాగా మళ్ళీ టారిఫ్స్ వేసి మళ్ళీ చేశాడనమాట. దాని తర్వాత మనకి తెలిసింది ఎలాన్ మాస్క్ గురించి. ఎలాన్ మాస్క్ నిన్న న్యూస్ వచ్చిందన్నమాట, అది నిజమో కాదో తెలియదు. అది నిన్న నైటే వచ్చింది, నిన్న కాదు మొన్న నైట్ అయితే వచ్చిందన్నమాట. ఎలాన్ మాస్క్ వెళ్ళి ట్రంప్కి చెప్పినట్లు ఇలాగ వేయడం ఆపేయడం బెటర్ ఈ ట్రంప్ టారిఫ్స్ గురించి అన్నట్లు డిస్కస్ చేసినట్లయితే న్యూస్ అయితే వచ్చింది. అప్పుడు ఆ టైంలో వోల్టాయిల్గా జరిగింది మొన్న ట్రేడింగ్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో. ఏది ఏమైనా మనం చూస్తే మనకి అమెరికాకి కానీ ఎవరికి కానీ ఇది మంచిది కాదు. టారిఫ్స్ వార్ వల్ల ఎవరికి మంచిది కాదు చెప్పాలంటే. మ్యాక్సిమం చైనా వాళ్ళు కూడా దిగొస్తారని టాక్ అయితే ఉందన్నమాట.
వాళ్ళు కూడా దిగొచ్చి మ్యాక్సిమం సెటిల్మెంట్ అయితే చేసుకుంటారని అయితే ఉంది. ఒకవేళ కాకపోయినా కూడా వాళ్ళిద్దరు సెటిల్మెంట్ కాకపోయినా కూడా రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అయితే దిగొస్తున్నారు. జపాన్ కూడా ముందు అగ్రెసివ్గా ఉన్నది, అది కూడా దిగొస్తుంది ఇప్పుడు చెప్పాలంటే. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ దిగొస్తున్నాయని న్యూస్ అయితే ఉంది. కాబట్టి అన్ని కంట్రీస్తో టారిఫ్ వార్స్ అయితే తగ్గిపోతుంది. ఓన్లీ చైనా, యూఎస్ మాత్రమే జరిగే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళకి సెటిల్ అయిపోయినా కూడా అది పక్కన పెడదాం. ఒకవేళ సెట్ కాకపోతే అది ఇంకా మన మంచిది చెప్పాలంటే. మన ఇండియాకి చాలా చాలా బెనిఫిట్. మనకి డెఫినెట్గా మన ఇండియాకి ఆల్మోస్ట్ ఫార్మాసిటికల్స్లో కానీ, కెమికల్స్లో కానీ మనకి చాలా వరకు టెక్స్టైల్స్, మనకి ఆల్రెడీ తెలిసిందే టెక్స్టైల్స్ చాలా మంచి మనకి తక్కువ టారిఫ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మనం చూస్తే. అంటే ఇప్పుడు అన్ని కంట్రీస్కి తగ్గించారు, ఈ టైంలో తగ్గించారు. కానీ అన్నీ చైనాతో పోల్చుకుంటే డెఫినెట్గా మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మనకి ఫ్యూచర్లో. కాబట్టి ఈ వార్ ఒకవేళ ఉన్నా కూడా చైనాతో జరగచ్చు, రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో పెద్దగా ఉండకపోవచ్చు, అండ్ ఇండియాతో అయితే అసలు ఉండకపోవచ్చు. అది క్లియర్గా మనకు తెలిసిందే. ట్రంప్ మన ఇండియా పైన చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ నాకైతే బాగా అనిపిస్తుంది, పాజిటివ్గానే ఉండొచ్చు. ఏది న్యూస్ మనం చెప్పలేము. మనం ట్రంప్ అసలు మొన్న అనౌన్స్ చేస్తాడు అనుకోలేదు. ఇలాగా April 2 తర్వాత ఫస్ట్ ఫార్మాసిటికల్స్ లేదని చెప్పాడు. దాని తర్వాత ఫార్మాసిటికల్స్ పైన కూడా మళ్ళీ వేస్తామని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశాడు. అండ్ దాని తర్వాత ఏం చెప్పాడు, ఎందుకు వేస్తున్నాం టారిఫ్స్ అంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ అంటే వాళ్ళ కంట్రీలో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అందుకోసం చేస్తున్నానని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశాడు. అదైతే కొంచెం కష్టం, ఇంపాసిబుల్ చెప్పాలంటే. ఇప్పటికిప్పుడు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయలేరు కదా. అప్పుడు లోపల వాళ్ళ కంట్రీ ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోతుంది, రిషన్లో కూడా వెళ్ళిపోతుంది చెప్పాలంటే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా 1 year పడుతుంది, 1-2 years పడుతుంది. మనకి చాలా టైం పడుతుంది. టైం టేకింగ్స్ ప్రాసెస్ చెప్పాలంటే ఇమీడియట్గా జరగదు కదా. అది కూడా అమెరికాలో ఇప్పుడు చూస్తే మనకి లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ, అండ్ ఎవ్రీథింగ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలన్నా చాలా కష్టం కాబట్టి, ఎక్కువగా అవుతుంది కాబట్టి కొంచెం అంత ఇమీడియట్గా జరగదు. అది వాళ్ళ కంట్రీకి వాళ్ళు కూడా తెలుసు, ట్రంప్ కూడా తెలుసు. ఆయన పిచ్చి అనౌన్స్మెంట్స్తో స్టాక్ మార్కెట్ని కింద పడేశాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ టైం టు బై అని చెప్పి ముందుగా హింట్ ఇచ్చి మన స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ మంచి న్యూస్ అయితే అనౌన్స్ చేశాడు. 90 days తర్వాత కూడా మనం చూస్తే మన ఇండియన్ మార్కెట్కి పెద్దగా అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. నాకు తెలిసి చైనా వాళ్ళతో డిస్కస్ చేసి మ్యాక్సిమం అయితే సెట్ అయిపోతుంది, అవ్వచ్చు. కొంచెం అటు ఇటు మనకి ఏది చెప్పలేము చైనా వాళ్ళ గురించి. ఏదేమైనా కూడా చూస్తే మన మార్కెట్ ఇప్పుడైతే చాలా చాలా మంచి పొజిషన్లో ఉంది. మనం చూస్తే మన నిఫ్టీ ఇప్పుడు మళ్ళీ బాగా పడి 22,000 కన్నా కొంచెం పైన అయితే ఉంది. 22,200 రేంజ్లో అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మంచి బౌన్స్ బ్యాక్ అయితే అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనబడుతుంది. నిఫ్టీ అరౌండ్ 20 PEలో అయితే ట్రేడ్ అవుతుంది. అరౌండ్ మంచి చాలా చాలా రీజనబుల్ వాల్యుయేషన్. మన ఈ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూడాలి. మెయిన్గా ఈ క్వార్టర్ Q4 రిజల్ట్స్ బాగా వస్తే చాలా చాలా మంచిది స్టాక్ మార్కెట్కి. అండ్ ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మార్కెట్ మంచి రీజనబుల్ వాల్యూ ఉంది కాబట్టి, అండ్ ఫ్యూచర్ కూడా మనకి చాలా చాలా మంచి అంటే చెప్పాలంటే ఇండియాకి క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, అరౌండ్ $65 అయితే ఉందన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు అన్నీ పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పాలంటే మార్కెట్లో. నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మెయిన్గా స్టేట్మెంట్స్ అన్సర్టైన్గా ఉన్నాయి చెప్పాలంటే. 90 days మాత్రం పాస్ చేశాడు, అన్సర్టైన్గా ఉన్నాయి. కానీ ఆ ట్రంప్ ట్వీట్లో మనం చూస్తే గ్రేట్ టైం టు బై అని చెప్పి పెట్టాడు చూడండి ఆ పోస్ట్. దానిలో ఒక హింట్ అయితే నాకు కనబడుతుంది అనమాట. నాకు అంటే గెస్ అనమాట, ఇది ఓన్లీ గెస్ అని చెప్పాలంటే. ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతుందా అంటే ఉంటుందా అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే రేపు ఒక్కరోజు కాదు, ఒక సర్టెన్ లాంగ్ పీరియడ్లో కొంచెం స్టాక్ మార్కెట్ మంచి అప్సైడ్ మూవ్ అయితే అవుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అది కాకుండా మనం అన్ని ఫ్యాక్టర్స్ పక్కన పెట్టినా కూడా ఇండియాకి చాలా చాలా పాజిటివ్ చెప్పాలంటే. ఇండియా మనకి చాలా చాలా మంచి పొజిషన్లో ఉంది. అండ్ ట్రేడ్ కూడా మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో ముందు కన్నా ఇప్పుడు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈఎంఎస్ కంపెనీస్ కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. డిఫెన్స్ కంపెనీస్ కూడా ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఓవరాల్ ఇండియా నెక్స్ట్ ఒక 10-20 yearsలో మనం చూస్తే డెఫినెట్గా మనం మెయిన్గా స్మాల్ క్యాప్స్ చాలా చాలా మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్గా ఇస్తాయి. నెక్స్ట్ ఒక 20 yearsలో ఈజీగా మన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈజీగా 20% CAGRతో మనకి బాగా గ్రోత్ అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ముందు కూడా చెప్పాను, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ టైంలో ఉన్నాం మనం. ఈ టైంలో మన ఇండియాలో పుట్టడమే చాలా అసలు లక్కీ చెప్పాలంటే. అండ్ ఇండియాలో పుట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మనకి లక్ అసలు చెప్పాలంటే. ఇండియా ఈజ్ డెవలపింగ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ నుంచి మన రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో మనం పోలిస్తే చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా మనకు కనపడుతుంది. రేపైతే బుల్ ర్యాలీని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది, కానీ కరెంట్ మాత్రమే పోయి వస్తూ చాలాసార్లు డిస్టర్బెన్స్ చేసిందనమాట వీడియోకి. అందుకని ఇక్కడ బాల్కనీలో అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా లేకపోతే
మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉందన్నమాట. దానిలో మీకు అప్డేట్స్ చాలా ఫాస్ట్గా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము ఎవ్రీథింగ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.